Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రామిస్ ప్రేయర్స్లో ఈ దినము 2వ దినము. దేవుడు మనకిచ్చిన వాగ్దానము కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. Psalms 29 and 11th verse. The Lord will give strength to his people. The Lord will bless his people with peace. May the Lord bless this word. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు ఒక మంచి వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు మనకు బలం అనుగ్రహించి మనలను బలపరిచేటువంటి వాడిగా ఉంటున్నాడు. అలాగే ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కూడా సమాధానం అవసరము. కాబట్టి యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగచేసి వారిని ఆశీర్వదించును అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో సమాధానకర్తగా దేవుడి లోకానికి వచ్చుంటున్నాడు. అలాగే మనల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో మనకున్నటువంటి ప్రతి విధమైన బలహీనతను కానీ, అలాగే మనకున్నటువంటి అసమాధానమును కానీ సమస్తమును కూడా మనం దేవునికి అర్పించుకుందాం. దేవుడు మనకు తన యొక్క బలమును అనుగ్రహించి తనకు సమాధానం మనకు కలుగచేసి మనల్ని దీవించునుగాక, మనలను ఆశీర్వదించునుగాక. బైబిల్ గ్రంథం చూసినట్లయితే మరి దేవుడు అంటున్నాడు, బలము నాది అని అంటున్నాడు. ఆయన వద్ద నుండే మనం బలం పొందుకుంటామండి. అలాగే సమాధానం కలుగజేసేటువంటి వాడు ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడుగా ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చుంటున్నాడు. కాబట్టి ఆ దేవుని ఎడల మనం చూసినప్పుడు, ఆ దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు తన కృపను మన ఎడల కుమ్మరించి తన బలమును మనకు అనుగ్రహించి తన సమాధానముతో మనలను బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనము చెల్లించుకుంటున్నాం దేవా. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 డేస్ ప్రామిస్ ప్రేయర్స్లో ఈ యొక్క వాగ్దాన ప్రార్థనలలో ఈ దినం ముందు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క మా వాగ్దానం బట్టి దేవా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభ ఈ వాగ్దానం మమ్మల్ని బలపరుస్తుంది ప్రభా. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించునని చెప్తున్నావు. అలాగే సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించునని చెప్తున్నావు తండ్రి. అవును యేసయ్య, బలము లేని వారికి, బలహీనంగా ఉన్నటువంటి వారికి బలం ఇచ్చే దేవుడుగాను, సమాధానం లేని వారికి సమాధానం కలుగజేసేటువంటి దేవుడుగాను మీరు మా జీవితంలో ఉన్నందుకు నాయన మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకే వందనములు చెల్లించుకొంచు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.